టైం అవుతుంది, వెళ్ళు మనోహరి. అన్ని సరుకులతో పాటు అసలుది కూడా మర్చిపోకు. అదెలా మర్చిపోతాను? అసలు నేను వెళ్తుందే రేపు అమర్ నా మెడలో కట్టబోయే తాళి కొనడం కోసం. సరే వెళ్ళొస్తాను. మనోహరి అంత తేలిగ్గా బయటపడే రకం కాదు మిస్సమ్మా. మనమే ఎలాగో అలాగో ప్లాన్ చేసి బయటికి పంపించేయాలి. ఆల్రెడీ నేను అదే ప్లాన్లో ఉన్నాను. దాన్ని ఇంట్లో నుంచి పంపించే టైం దగ్గర పడిందిలే రాథోడ్. ఇంకో విషయం మిస్సమ్మా, స్కూల్కి నేను వెళ్ళడం లేదు. సార్ వెళ్ళి అంజు పాపని బుజ్జమని తీసుకొని వస్తానని చెప్పారు. అది కూడా మంచిదేలే రాథోడ్. బుజ్జమ్మకి ఆయనకి ఇంటిమెస్సే పెరుగుతుంది. మరి నేను బుజ్జమ్మని మిస్ అవుతున్నాను కదా మిస్సమ్మా. నిజం తెలిసాక మొదటిసారి బుజ్జమ్మని చూద్దాము అనుకున్నాను. ఛాన్స్ మిస్ అయిపోయింది. పర్వాలేదులే రాథోడ్, నీకు నిజం తెలిసింది కదా. బుజ్జమ్మ ఇంటికి వస్తుంది. మార్కెట్కి వెళ్ళొచ్చాక బుజ్జమ్మతో టైం స్పెండ్ చేయి. నేను అదే అనుకుంటున్నాను మిస్సమ్మా. రాథోడ్, ఎవరితో మాట్లాడుతున్నావు? అది అంజు వాళ్ళ మిస్తో. మరి మిస్ అమ్మ అన్నా? మిస్ గారిని గౌరవంగా మిస్ అమ్మ అన్నానండి, అంతే. అమ్మో, ఇదిగో మిస్ గారు, ఈరోజు పిల్లల కోసం నేను రావడం లేదు, మా సార్ వస్తున్నారు. జాగ్రత్తగా పిల్లల్ని పంపించండి. ఓకే రాథోడ్, నేను ఉంటాను. ఏంటండి అలా చూస్తున్నారు? ఓ, మిస్ అమ్మ అంటే మన మిస్ అమ్మ అనుకున్నారా? భలే వారండి. మిస్ అమ్మ ఎక్కడుందో మీకే తెలియదు, మరి నాకెలా తెలుస్తుంది? సరే సరే పదండి వెళ్దాం. ఈ రాక్షసికి ఒళ్ళంతా కళ్ళు చెవులున్నట్టున్నాయి. వామ్మో, పిల్లిలా చప్పుడు చేయకుండా వెనకే ఉండి అంతా విన్నట్టుంది. ఈ రాథోడ్కి నిజంగా బాగి ఎక్కడుందో తెలియదా, లేదా తెలిసినా తెలియనట్టు నాటకం ఆడుతున్నాడా? చెప్తా. రాథోడ్ వెళ్దామా? అక్క అక్క అక్క, ఏంటి బుజ్జమ్మ? నేను కూడా నీతో వస్తానక్క. అంటే నిన్ను ఆశ్రమంలో డ్రాప్ చేయాలా? కాదు, ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నాను. నిజంగానా? మరి మీ మేడం పర్మిషన్ తీసుకున్నావా? మా మేడమే మీ ఇంటికి వెళ్ళమని చెప్పింది. సూపర్ బుజ్జమ్మ. అదిగో డాడ్ కూడా వచ్చేసారు. హాయ్ డాడ్. హాయ్ సార్. బుజ్జమ్మ. డాడీ, ఈరోజు బుజ్జమ్మ మన ఇంటికి వస్తుందంట. అవునా బుజ్జమ్మ? అవును సార్. ఈరోజు రేపు నేను మీ ఇంట్లోనే ఉంటున్నాను. మీ ఇల్లు కాదమ్మా, మన ఇల్లు అనాలి. మన ఇల్లు. మరి మీ మేడంతో చెప్పావా? వాళ్ళ మేడమే బుజ్జమ్మని మన ఇంటికి తీసుకెళ్ళమని చెప్పిందంట. నిజమా బుజ్జమ్మ? నిజం. కావాలంటే మేడంకి ఫోన్ చేసి అడగండి. సరే, నువ్వే ఫోన్ చేసివు. నువ్వు ఏమైనా చేసుకోవే,
ఒక్క మనోహర్ లాంటి క్రిమినల్ని నేను ఇప్పటిదాకా చూడలేదు. కసు వంటి రాక్షసిని కైమ 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 కింద కొట్టి కాకులకి గదలకి వేయాలి. ఇదిగోండి సార్, మాట్లాడండి. అయ్యో, ఆయన ఫోన్ చేస్తున్నారే. ఎవలే? మా ఆయన. అవు గీ కొత్త నంబర్ మీ ఆయనకు తెలియదు కదనే. కొంపదీసి గా రోతడిగిట్లా అయిపోయిందా? నాతో చెప్పకుండా రాతోడు అలా చేయడు. కరుణ కరుణ, నువ్వు ఎత్తి మాట్లాడే. అమ్మో, నా వల్ల కాదే. మీ ఆయన గొంతు గుర్తుపడతాడు. నేను పోయేస్తా, నువ్వే మాట్లాడు. కరుణ, నేను ఆయన భార్యనే. నా గొంతు మాత్రం గుర్తుపట్టరా? ఎఫ్ఎంలో గొంతు మార్చి ఇట్లా ప్రాంక్ చేస్తుండే కదా, గట్లని మేనేజ్ చెయ్యే. హలో హలో, మీరు అరుంధతి పాప వార్డెనా? అవును సార్. పాపతో 2 రోజులు మా ఇంట్లో ఉండమని చెప్పారంట, నిజమేనా? నేను 2 డేస్ బయటికి వెళ్తున్నాను. పాప మీ పిల్లలతో బాగా అలవాటైపోయింది. అందుకని. ఇట్స్ ఓకే. మీకు ఏ ప్రాబ్లం లేదు కదా సార్? లేదు, ప్రాబ్లం ఏం లేదు. సారీ మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు. నో నో నో, ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ సార్. పాపని జాగ్రత్తగా చూసుకోండి. నా పాపలా చూసుకుంటాను.